ఈరోజు దేవుని మాట దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధన భాగంలో అపోస్తలుడైన పౌలు తాను దమస్కు ద్వారము దగ్గర దేవుని దర్శనం పొందిన తర్వాత తన గత జీవితమును విడిచిపెట్టి ఏవేవి తనకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను అని చెబుతూ, గతంలో నేను సంతోషించిన నా జననము, నా ధర్మశాస్త్ర క్రియలు, అనింద్యమైన నా జీవన విధానము, ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట, హత్య చేయుట నాకు ప్రాణాధారముగా చేసుకుని జీవించిన జీవిత విధానము నాకు సంతోషము ఇచ్చిన దానికంటే ఆయన దర్శనము తర్వాత కలిగిన ఆత్మరక్షణ చెప్పనశక్యము కాని సంతోషమును నేను అనుభవిస్తున్నాను అని చెప్పారు. ఇదే మాటను పేతురు తన మొదటి పత్రికలో రాస్తూ మొదటి అధ్యాయం 9వ వచనంలో, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు కలుగు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారని చెప్పారు. అవును, ఆత్మ రక్షించబడిన కార్యము అది లోక ఆచారముల వలన కలుగునిది. ఈ రక్షణను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ కార్యము ద్వారా మాత్రమే ఆయన మనకు అనుగ్రహించారు. ఈ రక్షణ కార్యము ద్వారా మనం అనుభవించే సంతోషము ఇంత అంతా కాదు. ఎందుకంటే నిత్యాగ్ని అనగా నిత్య నరకమునకు నశించిన ఆత్మ వెళ్తుంటే ప్రభు అయిన యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన వారి ఆత్మను నశింపక నిత్య జీవమును పొందుకున్నట్లు ఆయనను లోకానికి అనుగ్రహించారు అని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడింది. అవును, నిత్యాగ్నిలో బాధింపబడు ఆత్మ నిత్య విశ్రాంతిలో పరలోక రాజ్యంలో ప్రవేశించినట్లు ఈ రక్షణ ద్వారా మనలను సిద్ధపరుస్తుంది. కనుక ఈ రక్షణను విశ్వాసము ద్వారా క్రీస్తునందు పొందిన వారు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి అని ప్రభు అపోస్తలుడైన పౌలు తన పత్రికలో దెస్సలోనికలో ఉన్న విశ్వాసులకు రాశారు. అందుకే హెబ్రీ గ్రంథకర్త కూడా 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యము చేయొద్దు, నిర్లక్ష్యము చేస్తే మీరు తప్పించుకొనలేరు, నిత్యాగ్నిలోనికి ఆత్మ వెళ్ళినచో వేదన పడతారు అని లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, ధనవంతుడు తన ఇష్టానుసారముగా ఈ భూమి మీద జీవించి రక్షకుని యందు తన ఆత్మను భద్రపరుచుకొనలేని స్థితిలో మరణము తర్వాత తాను పాతాళపు వేదన ఆ సమయంలో పడుతూ ఈ అగ్నిలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాడు. అందుకు తండ్రి అయిన దేవుడు, లాజరు ఇక్కడ నెమ్మది పొందుచు అబ్రహాము రొమ్మున ఆనుకొనబడి నిత్య సంతోషంలో నిత్య జీవంలో ఆనందిస్తూ అనుభవిస్తున్నారు అని చెప్పారు. అవును, ఆయన రక్షణ ద్వారా ఆత్మతో సంతోషిస్తాం. ఈ నిజ సంతోషం అనేది ఆత్మలో మనం అనుభవించడానికి కారణం. ఇది ఆత్మ ఫలములలో ఒకటి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో పౌలు ఇట్లా చెప్పారు, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అని చెప్పబడ్డాయి. ఈ సంతోషము నిత్య జీవ సంబంధమైనది. ఇది కలిగిన వారు అవును నిత్యము ఎల్లప్పుడూ సంతోషముగా ఉండగలరు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో, జీవ మార్గమును నాకు తెలియజేశావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని చెప్పారు. ఈ సంతోషము 4వ కీర్తన 7వ వచనంలో దావీదు రాజు ఇలా వర్ణించారు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించావు అని చెప్పారు. దుష్టులకు కలిగే సంతోషము ఒక్క నిమిషం మాత్రమే, వారి విజయము కూడా కొద్ది కాలము, వారి ఆస్తి వలన కలుగు సంతోషము వారు అనుభవించరు అని యోబు గ్రంథం 20వ అధ్యాయం 4-18 వచనాల్లో చెప్పారు. 16వ కీర్తన 10-11 వచనాల్లో, నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నాకు తెలియచేసి నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలుగజేస్తావు, నీ సన్నిధిలోనే సంతోషముతో ఉల్లాసింపజేస్తావు అని రాజైన దావీదు చెప్పారు. అవును, ఆయన సన్నిధిలో ఆయన మార్గములు, ఆయన ఆజ్ఞలు కలుగు చేసిన రక్షణ కలిగిన వారు ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటారు. అట్టి ధన్యత పరిశుద్ధాత్మదేవుడు
ఆయన ఫలముగా అనుగ్రహించు సంతోషమును అనుగ్రహించి మనలను ఎల్లప్పుడూ సంతోషించే వారినిగా ఆయన చేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఆమెన్.